Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. So, రమ్య అందరూ అనుకున్నట్టుగానే ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అంతా చూసిన రమ్య అనే బాటంలో ఉంది ఆల్ ద టైమ్. సో రమ్య ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అవుతూ స్టేజ్ మీదకి వచ్చింది. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాగార్జున సార్ 13 మెంబర్స్ ఉన్నారు. అందులోంచి 5 మెంబర్స్ని తీసి ట్రాష్లో వేయాలన్నప్పుడు ఫస్ట్ కళ్యాణ్ని చూస్ చేసుకుంది. అండ్ ఆల్రెడీ తన టార్గెట్ కూడా చాలా మిస్ఫైర్ అయిపోయింది. తను జెన్యున్గానే చెప్పింది. బట్ ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు తను వచ్చి గేమ్ చేంజ్ చేయటం చాలా ఇంపాసిబుల్ థింగ్. తను ఫస్ట్ నుంచి ఉండుంటే అది డిఫరెంట్గా ఉండేది. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్గా వచ్చి తను చేంజ్ చేయాలనుకోవటం అండ్ ఆడియన్స్లోకి ఆ పాయింట్స్ తీసుకెళ్ళటం చాలా కష్టమైన పని. అండ్ కళ్యాణ్ గురించి కళ్యాణ్ పిక్చర్ తీసి ట్రాష్లో వేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ కాలేజ్ మెచ్యూరిటీ లేదు, కాలేజ్ లాగా బిహేవ్ చేస్తాడు, నిబ్బి లాగా ఫీల్ అవుతున్నాడు, ఫస్ట్ లవ్ లాగా తను ఫీల్ అవుతున్నాడు, అందులో ఇరుక్కుపోయాడు ఆ బాండ్లో. అండ్ తన నామినేషన్లో కూడా ఏం మాట్లాడుతో తెలియదు. ఇదంతా చెప్పింది. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పింది. అండ్ షేమ్ అనిపించాలి ఇదంతా ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి. బట్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు. కానీ ఐ థింక్ తనూజ మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తుంది. కళ్యాణ్ చేంజ్ అవ్వాలి. అండ్ దివ్య గురించి కూడా స్టార్టింగ్లో ఒక బాండ్లో ఉండిపోయింది భరణి గారితో. తర్వాత భరణి గారు వెళ్ళిపోగానే తను చాలా ఐ థింక్ కోపం వస్తుంది దివ్యకి. దివ్య వాయిస్లో చేంజెస్ కనిపిస్తుంది, ఇరిటేట్ అయిపోతుంది. అండ్ మొన్న సంజన గారికి ఆ బాత్రూమ్ విషయంలో మాట్లాడినప్పుడు చాలా కేర్లెస్గా మాట్లాడింది. అండ్ బిహేవియర్లో చేంజ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ తనూజ కంప్లీట్గా ఆమెకు తెలియకపోయినా ఆమె మిస్కమ్యూనికేషన్ వల్ల తను వేరే వాళ్ళని వెంటనే సిచ్యుయేషన్ ఏంటి, ఎందుకు జరిగిందని తను ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ గురించి ఎవరైనా ఏమైనా చెప్పగానే అది తీసేసుకుంటుంది అని చెప్పింది. తర్వాత గౌరవ్ రాక్షసుల్లాగా తనే గెలవాలనుకుంటాడు, ఈగో ఎక్కువ అని చెప్తుంది. అండ్ డీమన్కి నీ గేమ్ నువ్వు వాడు, ఎమోషనల్ అవ్వకు, ఆల్రెడీ నాకు తెలుసు. డీమన్కి మాత్రం పాజిటివ్గా చెప్పింది, అందులో నెగిటివిటీ లేదు. బికాస్ ఎమోషనల్ అవ్వటం, ఆ బాండ్లో ఆయన ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయాడు. అండ్ ఇలా చెప్పినందుకు మనకి ఎలా అనిపిస్తుంది, కరెక్ట్గా చెప్పిందా. వెళ్తూ కూడా పాపం తను అదే పాయింట్ మీద స్టాండ్ అయ్యింది. తనలో చేంజెస్ చేయలేదు. ఎవరినైతే నామినేట్ చేసిందో, ఎవరినైతే అబ్జెక్షన్ చెప్పిందో ఆ బాండ్స్ గురించి, ఎవరి గురించి అయితే తను పాయింట్అవుట్ చేసిందో అవే విషయాల గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయింది. అండ్ బిగ్ బామ్ వాష్రూమ్ డ్యూటీ 1 వీక్ది రీతుకి ఇచ్చింది. టు బీ హానెస్ట్ కొంచెం బాధగా అనిపించింది. తను ప్రూవ్ చేసుకోవటానికి వచ్చింది. బట్ 2 వీక్స్ టైంలో తను ఏం ప్రూవ్ చేసుకోగలదు, తనకి ఆ విషయం గురించి అంత స్కోప్ రాలేదు. సో వచ్చి ఉంటే బాగుండేది, స్ట్రాంగ్ ప్లేయర్. అండ్ ఏవి మాత్రం చాలా సూపర్ అనిపించింది. తను చేసినంత వరకు కూడా చాలా బాగా చేసింది. ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.